ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే డైలీ నా ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జానిల్. మీరు చూస్తున్నారు వనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే అది మనకి నేను రీసెంట్లీ వచ్చేసరికి వీడియోని చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇది F1 వాట్సాప్ని మనం లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేయడం ఎలా అనేది అయితే ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో వచ్చేసరికి నేనైతే మన ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది నేను చేశాను, బట్ ఆ వీడియోలో చాలా చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేనైతే వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పి అయితే అవి అందులో అయితే చెప్పలేదు. సో నేను చెప్పాను కదా సపరేట్గా F1 వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ 9.1 వెర్షన్కి ట్రిక్స్ అండ్ టిప్స్ అనేవి చెప్తాను కదా ఫ్రెండ్స్. అవి అయితే ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇవైతే మీరైతే ఏ రోజు ఏ వాట్సాప్లో అయితే చూడలేని ట్రిక్స్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇవి చాలా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ తరపున అయితే. సో ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను చెప్పే ట్రిక్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం అయితే F1 వాట్సాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు F1 వాట్సాప్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోలేకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి ఎవరైతే F1 వాట్సాప్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఫ్రెండ్స్ F1 వాట్సాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది. సో దాని ద్వారా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం F1 వాట్సాప్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా అయితే F1 వాట్సాప్ ఉంది. సో ఇది ఓల్డ్ వెర్షన్ టైప్లోనే ఉంది కదా అని అంటారు. సో ఎందుకంటే దాంట్లో ఫ్లైట్ మోడ్ ఉంది, దీంట్లో ఫ్లైట్ మోడ్ ఉంది. బట్ దీంట్లో వచ్చేసరికి చాలా అంటే చాలా చేంజెస్ వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే అది 3 డాట్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ F1 సెట్టింగ్స్ అని ఉంటుంది, లేదా FM సెట్టింగ్స్ అని ఉంటాయి. బట్ ఇదైతే కొంచెం లాస్టిక్ అనేది పెట్టారు. సో FM సెట్టింగ్స్ అని పెట్టారు. సో ఈ FM సెట్టింగ్ అని పెట్టారు కదా ఫ్రెండ్స్. ఈ FM సెట్టింగ్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్ చూద్దాం. సో దానికి అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉండేది. సో దీనికైతే కొంచెం అనేది చేంజ్ అయితే అవ్వింది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ వచ్చేసరికి ఏంటంటే అది మనకి ప్రైవసీ అండ్ సీక్రెట్ సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే కనుక మనం చూడొచ్చు ఫ్రెండ్స్, హైడ్ లాస్ట్ ఫ్రెండ్స్. సో ఇది ప్రతి వాట్సాప్కి ఉంటుంది. సో ఇంపార్టెంట్ కాదు, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డిస్మబుల్ ఫార్వర్డెడ్. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎవరికన్నా మీ మెసేజ్ని లేదా మీ ఫోటోని ఒకరు పంపిన దాన్ని ఇంకొకరికి కాపీ చేసి అటువంటి దాన్ని మనం వేరే వాళ్ళకి పంపారనుకోండి. సో ఏమవుతుంది, పైన ఫార్వర్డ్ అని వస్తుంది. సో మీకు ఈ వాట్సాప్ ఆన్ చేసిన ఈ విధంగా ఉంటుంది. సో డిస్మబుల్ ఆఫ్ చేసి ఉంటుంది, ఇది ఫార్వర్డ్ అని చెప్పి మెసేజ్ వస్తాయి కదా ఫ్రెండ్స్. సో ఈ FM వాట్సాప్ అనేది యూజ్ చేసినట్లే కనుక మీరు ఈ విధంగా ఆప్షన్ ఆన్ చేసుకుంటే కనుక మీకు ఫార్వర్డెడ్ అని చెప్పి అనేది అయితే రాదు. సో మీరు సొంతంగా పంపినట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సో ఫ్రెండ్స్, మీకైతే చాలామంది మీ నెంబర్స్ ఉంటే చాలు కాల్ చేస్తూ ఉంటారు, డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఎలాగంటే ఎవరివన్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఎవరు పడితే వాళ్ళు కాల్ చేయొచ్చు. సో మైక్ కాంటాక్ట్స్ పెట్టుకున్నట్లయితే మీరు ఎవరి కాంటాక్ట్ అయితే సేవ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళ నుంచి అయితే కాల్ వస్తుంది, బయట వాళ్ళ నుంచి రాదు. నో బడీ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఎవ్వరు అనేది కాల్ అయితే చెయ్యరు. సో దీనివల్ల మీకు వాట్సాప్ నుంచి వచ్చే కాల్స్ అనేవి తగ్గుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి వాట్సాప్ స్టేటస్ని అయితే మనం హైడ్ చేయొచ్చు. సో ఎలాగంటే మీరు మీ ఫ్రెండ్స్ యొక్క స్టేటస్ అనేవి పెడుతూ ఉంటారు. సో అది మీరు చూస్తే వాళ్ళకి కౌంటింగ్ అనేది వెళ్తుంది. ఫర్ సపోజ్ నా నేమ్ అనిల్ కాబట్టి అనిల్ చూసినట్టుగా వెళ్తుంది. సో అదే హైడ్ చేసినట్లయితే కనుక మీరు స్టేటస్ చూసినా కానీ వాళ్ళకైతే వెళ్ళదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యాంటీ డిలీట్ స్టేటస్. సో యాంటీ డిలీట్ స్టేటస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, అది మనకి చాలామంది స్టేటస్ అనేది పెట్టేసి డిలీట్ చేస్తూ ఉంటారు. సో డిలీట్ చేసిన స్టేటస్ని కూడా మనం చూడడానికి వెళ్ళగంటే ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకుని ఉండాలి. సో అలాగే మెసేజ్లు కూడా మనం పెట్టి డిలీట్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. దాని గురించి రికవరీ యాప్ అని చేసుకుంటారు. సో ఈ FM సెట్టింగ్ యాప్ FM వాట్సాప్ ఉంటే చాలు. అది FM వాట్సాప్ వెర్షన్ వచ్చేసరికి 9.1 ఈ వెర్షన్ ఉన్న యాప్ ఉంటే చాలు. మీ దగ్గర ఇంక ఎటువంటి యాప్స్ అనేవి లేవు, ఉండవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి షో బ్లూటిక్స్ ఆఫ్టర్ రిప్లై. సో మీరు మెసేజ్ పెట్టినట్లయితే నెక్స్ట్ బ్లూటిక్స్ వస్తాయి, లేదంటే వాళ్ళకి అందాక వేరే టిక్స్తో ఉండిపోతాయి, వైట్ టిక్స్ తోటి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఏంటంటే అది యూనివర్సల్ సెట్టింగ్. సో యూనివర్సల్ సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి సెండ్ ఫొటోస్ ఈజ్ బెస్ట్ క్వాలిటీ ఫ్రెండ్స్. ఇదైతే నేను పర్టికులర్గా చెక్ చేస్తాను. సో ఈ ట్రిక్స్ అనేవి, సో ఇదైతే మెయిన్ నాకు యూజ్ అయిన ట్రిక్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అనేది ఫోటో ఎడిటింగ్ చేయడం కానీ దేనికి కానీ మొత్తం సంథింగ్ ఫొటోస్ అనేవి పంపించమంటారు. సో ఫొటోస్ పంపినప్పుడు క్వాలిటీ అనేది కేబీలోకి తగ్గిపోతుంది. సో డిస్ప్లే మీద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా. సో కేబీలో కంటే తగ్గిపోతుంది. సో కేబీలో తగ్గిపోయినప్పుడు
చాలా డిసప్పాయింట్ అవుతుంటారు క్వాలిటీ తగ్గిపోయిందని. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాట్సాప్కి వచ్చి ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఈ విధంగా ఆన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా బ్యాక్ వస్తుంది. సో మళ్ళీ మీరైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆన్ చేసినట్లయితే కనుక మీరు ఫొటోస్ అన్ని పంపితే మ్యాక్సిమం ఒక ఫోటో 3 MB ఉంటే కనుక 1.5 MBకి లేదా 5 MB ఉన్న ఫోటో 3 MBకి సో ఆ విధంగా కన్వర్ట్ అయ్యి ఎక్కువ క్వాలిటీ అనేది ఫోటో అనేది మనకి సెండ్ అవుతుంది. సో ఈ వాట్సాప్లో నాకు నచ్చిన ఫీచర్ అయితే ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రీజ్ సెండ్ మీడియా స్టేటస్ MB లిమిట్. సో ఫ్రెండ్స్ మనకి వాట్సాప్ వచ్చేసరికి 25 MB లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్. 25 MB లిమిట్ క్రాస్ చేసినట్లయితే కనుక మనకి MB ఎక్కువ ఉన్న ఫైల్స్ అనేవి సెండ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మనమైతే జీమెయిల్ నుంచి అయితే సెండ్ చేయాలి. బట్ ఈ FM వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ రావడం వల్ల చాలా అనేది యూజ్ అవుతుంది. ఏంటంటే అది మన ఫొటోస్ కానీ స్టేటస్ పెట్టిన వీడియోస్ కానీ ఏదైనా మొత్తం మీడియాని మనం 80 MB వరకు అయితే ఇంక్రీజ్ చేసి పంపవచ్చు. ఆప్షన్ కావాలంటే మాత్రం ఎస్ఎంఎస్ ట్యాప్ చేయాలి ఈ విధంగా. సో నేను ఈ విధంగా ట్యాప్ చేస్తున్నా ఆ విధంగా మీరు అయితే ట్యాప్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే సో చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఏదన్నా మీడియా ఫైల్ సెండ్ చేస్తున్నప్పుడు 30 మెంబర్స్ దాకా ఉంటుంది. సో ఇదైతే ఇంక్రీజ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మనకి సెండ్ స్టేటస్ ఈజ్ బెస్ట్ క్వాలిటీ. సో మీరు స్టేటస్ అనేది పెట్టేది తక్కువ క్వాలిటీతో అనేది ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటుంది. అలాగే మీ స్టేటస్లో పెట్టిన వీడియోస్ అవతల వాళ్ళకి సెండ్ చేసినప్పుడు అయితే తగ్గుతుంది క్వాలిటీ. సో ఈ ఆప్షన్ కనుక మనం ఆన్ చేసుకున్నట్లయితే కనుక HD క్వాలిటీ అనేది మీ స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అది సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది కూడా చాలా వండర్ఫుల్ ట్రిక్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మనకి మనం వాట్సాప్లో వచ్చిన ఇమేజెస్ని సెండ్ చేయాలంటే 5 కంటే ఎక్కువ సెండ్ అవ్వవు. సో అప్పుడు మనం ఏం చేయాలి, బ్రాడ్కాస్ట్ కానీ లేదా గ్రూప్ కానీ క్రియేట్ చేసుకుంటారు. బట్ ఈ లిమిట్ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఇంక్రీజ్ ఫార్వర్డ్ లిమిట్. సో అంటే ఒక్క క్లిక్తో 300 మెంబర్స్కి అయితే వరకు మనం అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు అయితే ఈజీగా సెండింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఎవరైనా వాట్సాప్లో థీమ్ ఇస్తారు. సో థీమ్ని బట్టి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. బట్ నేను చెప్పే ట్రిక్ ఏంటంటే ఈ యాప్లో వచ్చేసరికి మన సొంతంగా థీమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు చూడొచ్చు. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. కస్టమైజ్ అని ఉంటుంది, కన్వర్జేషన్, హోమ్ బటన్ మొత్తం. అంటే మీకు ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏ కలర్ రావాలి, నెక్స్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ పెట్టుకోవాలి, అలాగే మీరు మెసేజ్ చేసినప్పుడు ఏ కలర్ రావాలి, అలా మీ సొంతంగా మీకు నచ్చిన దానిలాగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా క్రియేట్ చేసారంటే మీకు థీమ్ అనేది మీరు ఒక డెఫినెట్గా తర్వాత ఇంకా డెవలప్ చేసుకుంటే కనుక మీ స్కిల్స్ అనేది మీది యాప్ క్రియేటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగానే కలర్ సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని అప్గ్రేడెడ్ వెర్షన్ చూసినట్లయితే FM వాట్సాప్ 9.1 వెర్షన్ ఉంది. సో ఫ్రెండ్స్ నార్మల్ వాట్సాప్కి ఈ వాట్సాప్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రా అయితే మనకి ఇందులో ఉంటున్నాయి. సో మామూలు దాని మీద పోల్చుకున్నట్లయితే కనుక ఇది అయితే మనకి చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ లొకేషన్ మార్క్ మీద ఉంటుంది. సో లొకేషన్ మార్క్ మీద ఉన్నప్పుడు ఏంటంటే ఇది మనకి మీ ఫ్రెండ్కి వెదర్ రిపోర్ట్ చూసుకోవడం తెలియట్లేదు, మీరే చెప్పాలనుకుంటే కనుక వెదర్ రిపోర్ట్ మీద ట్యాప్ చేసి సెండ్ మీద క్లిక్ చేయొచ్చు. సెండ్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీ ఫ్రెండ్కి వెదర్ రిపోర్ట్ సెండ్ అవుతుంది. సో అలాగే మీకు ఒక లింక్స్ కానీ డైలీ కానీ ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్న ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా సెండ్ చేయాలంటే కనుక ఇదైతే మీరు ఈజీగా అయితే సెండ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే కొంచెం ఒక్కొక్కసారి ఇదైతే యూజ్ అవ్వట్లేదు. సో మీకైతే నేను తర్వాత మన దాని గురించి అయితే నెక్స్ట్ క్లారిటీగా అయితే చెప్తాను. సో అప్పుడైతే మీరైతే ఈజీగా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఏంటంటే FM వాట్సాప్లో అయితే మనకి ఇదివరకు బ్రేకప్ ఆప్షన్ ఉండేది కాదు. బట్ దీంట్లో అయితే మనకి ఈజీగా బ్రేకప్ అనేది కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు యొక్క FM వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి మనకి 9.1. సో ఈ 9.1 వెర్షన్లో అయితే మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఓల్డ్లో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వాట్సాప్ అనేది స్టాప్ అయిపోతుంది, నెక్స్ట్ ఈ అప్డేట్ వస్తుంది. సో మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ముందు ఫాస్ట్గా బ్రేకప్ చేసుకుని డేటా అనేది రీస్టోర్ చేసుకుని ఈ వాట్సాప్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకు చూసినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ అనేవి మన ఛానల్లో మీరు డైలీకి ఫాలో అవ్వాలంటే కనుక, డైలీ చూడాలనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు డైలీ మీ మొబైల్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా,
సో ఈ విధంగా యూజ్ చేసినప్పుడు మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది పైన వస్తుంది. సో నోటిఫికేషన్ రావడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు డైలీ స్పీడ్గా అయితే అప్డేట్ అవ్వచ్చు. సో నేను డైలీ వచ్చేసరికి మార్నింగ్ 8 AM అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో మీరు ఆ టైంకి అయితే మన ఛానల్లో ఏదో మంచి కంటెంట్ అయితే పొందగలరు. సో ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ అయితే చేయండి. సో మీ వాట్సాప్ గ్రూప్ అని, మీ సోషల్ మీడియా గ్రూప్, మీ ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా సెండ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు తెలియపోయినట్లయితే కనుక వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.